కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తుంది. సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని ఇవాళ 2 గ్యారెంటీలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని జిల్లా కలెక్టర్ రవినాయక్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి కలిసి ప్రారంభించారు. ఇదే అంశంపై మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఈ రోజు 2 గ్యారెంటీలను అయితే ప్రారంభిస్తుందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ఏదైతే ప్రయాణించే వీలు కల్పిస్తే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ రోజు పాలమూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ రవినాయక్ గారు ప్రారంభించారు ఈ స్కీమ్ ను. అయితే మహిళల్లో చాలా ఆనందం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్ల్లో తర్వాత పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా తిరిగే ప్రయాణ సౌలభ్యాన్ని అయితే కల్పించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. అయితే మనతోని దీనికి సంబంధించి కొందరు మహిళలను వారిని అడిగి విషయాలు తెలుసుకుందామా. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 2 గ్యారెంటీలను ఈరోజు ప్రారంభిస్తుంది. దాంట్లో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాం. ఇంతకు ముందు 500 ఖర్చు అవుతుండే, ఇప్పుడు మంచిగా ఫ్రీ ప్రయాణం హైదరాబాద్ వరకు మంచిగా ఉంది. అయితే మీరు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎంత ప్రయాణిక బదులుతుంది, ఎంత మీకు ఆదా అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హైదరాబాద్ వెళ్తే 500 దాకా ఆదా అవుతుంది. చిన్న మామనార్ వస్తే 50 రూపాయలు ఆదా అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తుందన్న విశ్వాసం మీకు కలుగుతుందా? కలుగుతుంది సార్, థ్యాంక్స్. కలుగుతుంది. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అయింది సార్, మంచిగానే ఉండదు. హైదరాబాద్ పోతే ఇక 500 అవుతుండే, పాలమూరుకి వస్తే 200 వస్తుంటే పోతుంటే. ఇప్పుడు అయితే చెప్పండి అమ్మ, మీకు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో భాగంగా ఈ రోజు 2 గ్యారెంటీ మా బస్సులో ఫ్రీగా ప్రయాణించే సౌలభ్యం కల్పి ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. ఎన్ని పైసలు మిగిలేటివి మీకు? 200-300 మిగిలేటివి అంతే సార్. बोलिए अम्मा, बोलिए कैसा है आपको कांग्रेस पार्टी जो 6 गारंटी दिए, कैसा फील हो रहे? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। कांग्रेस पार्टी जो वादा की है वो वादे को निभाई है। जो ख़वातीन के लिए जो सहूलतें दिए हैं वो सहूलतें अल्हम्दुलिल्लाह हर घर के लिए सहूलतें अच्छे हैं। थैंक यू सो मच। बोलिए, आपको कैसा लग रहा है? क्या कांग्रेस पार्टी जो वायदा किया है वो वायदा कंप्लीट कर रहा है, कैसा लग रहा है? अच्छा दिख रहा, अच्छा लग रहा, अच्छा दिख रहा। कितने पैसे बचता है आपको? 500 तो बचता जाने आने का सब. ఇది తెలంగాణ మహిళల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే దిశలో చాలా సంతోషాన్ని ఇస్తుందంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిందో దాంట్లో భాగంగా ఈరోజు బస్సుల్లో తమకు ఫ్రీగా తిరిగే సౌలభ్యం కల్పించినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బస్సులో పల్లె వెలుగు కానీ ఏదైతే ఎక్స్ప్రెస్లో కానీ తమ దగ్గర ఆధార్ కార్డు ఏదేని గుర్తింపు కార్డు తీసుకొస్తే మహిళలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలు కల్పిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్.